హాయ్ అండి. ఈరోజు రెసిపీ పప్పుల దోశ. దీనికి కావలసినవి 1 కప్పు బియ్యము, 1/2 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు మినపప్పు, 1/4 కప్పు శనగపప్పు, ఒక 5 ఎండుమిరపకాయలు. దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. మీ పిల్లలకి చక్కగా పెట్టొచ్చు. హాఫ్ స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి పప్పులని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇవి నానాక మనము మిక్సీ పట్టుకోవాలి దోశ పిండిలాగా. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, దోశ పిండిలాగా మనం పట్టుకోవాలి. ఇవి కొంచెం మందంగానే వేసుకోవాలి. ఈ దోశల వల్ల మీ పిల్లలకి ఎక్కువ ప్రోటీన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి ట్రై చేయండి. దీనికి ఏ పచ్చడి అవసరం లేదు. 1 కప్పు పెరుగుతో మీరు దీన్ని ఇవ్వవచ్చు పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.